తర్వాత ఒకటి, ఒకదానికి మించి ఒకటి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి దీదీ బ్యాడ్ టైం వెంటాడుతోంది. ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చారు, ఎంపీలు ఫ్లేట్ ఫిరాయించేశారు. కట్ చేస్తే ఆ షాక్ నుంచి బయటకు వచ్చే లోపే ఇప్పుడు మరో భారీ జలక్ తగిలింది. ఆ పరిణామానికి బెంగాల్ రాజకీయమే షేక్ అయింది. టీఎంసీ చీఫ్గా మమతను తొలగించిన రెబెల్స్ గ్రూప్ కొత్త బాస్ను నియమించింది. మరి దీనిపై దీదీ రియాక్షన్ ఏంటి? ఏం చేశారు? ఏం చేయబోతున్నారు? టీఎంసీలో ఆధిపత్య పోరు ఏ స్థాయికి చేరింది? రాజకీయాల్లో సంచలన పరిణామం. టీఎంసీ చీఫ్ గా మమతా బెనర్జీ తొలగింపు. దీదీని తొలగించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు. పార్టీకి అధ్యక్షుడిగా అరూప్ రాయ్ నియామకం. రెబల్ ఎమ్మెల్యేల తీరుపై మమత ఘాటు రియాక్షన్. పార్టీపై ఆధిపత్యం చాటుకునేందుకు దీదీ ప్రయత్నం. టీఎంసీ ఎవరిది? ఇకపై ఏం జరగబోతోంది? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత దీదీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. పాలిటిక్స్ కు కేరాఫ్ గా నిలిచి బెంగాల్ రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీ లిఖించుకున్న దీదీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మమత రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న ఎమ్మెల్యేలు, నిన్న ఎంపీల తిరుగుబాటు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే ఇప్పుడు మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా బహిర్గతమై పార్టీ నిలువునా చీలిపోయే పరిస్థితికి దారితీసింది. మమతా బెనర్జీకి సొంత పార్టీలోని రెబల్ నాయకులే రెండు కోలుకోలేని షాకులిచ్చారు. టీఎంసీ చీఫ్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు తిరుగుబాటు వర్గం అధికారికంగా ప్రకటించింది. ఇక దీదీ అత్యంత నమ్మకస్తులైన కీలక అనుచరులు, సీనియర్ ప్రజా ప్రతినిధులు కూడా తమ వైపే చేరారు అని వెల్లడించింది. మరో సంచలనం క్రియేట్ చేసింది. బెంగాల్ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ హై డ్రామా చోటు చేసుకుంది. బడ్జెట్ ముగిసిన వెంటనే కోల్కతాలోని న్యూ టౌన్ పరిధిలో రెబల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు భేటీ అయ్యారు. ఈ కీలక సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 500 మందికి పైగా జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు, పార్టీ సీనియర్లు హాజరయ్యారు. దీదీని టీఎంసీ చీఫ్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు రెబల్ గ్రూప్ లీడర్ రితబ్రత బెనర్జీ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇకటు 30 మంది సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటించారు. ఇక ఎమ్మెల్యే అనూప్ రాయ్ను కొత్త చీఫ్ గా ఎన్నుకున్నట్లు రెబల్స్ గ్రూప్ వెల్లడించింది. ఇకటు దీదీకి అత్యంత ఆప్తుడు కోల్కతా మాజీ మేయర్ ఫిర్హాద్ హకీం అధికారికంగా మమత క్యాంపును వీడి రెబల్ గ్రూపులో చేరడం పొలిటికల్ వర్గాలను షాక్ కి గురిచేసింది. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా దీదీకి హ్యాండ్ ఇచ్చారు. ఫర్హీద్ హకీంతో పాటు అరూప్ బిస్వాస్, రతిన్ ఘోష్, సబీనా యాస్మిన్ ను ఉపాధ్యక్షులుగా నియమించారు. రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాను ప్రధాన కార్యదర్శులుగా, అఖ్రుజ్జమాన్ అన్సారీని ట్రెజరర్ గా నియమించినట్లు ప్రకటించారు. రెబల్స్ గ్రూప్ చీఫ్ గా ప్రకటించిన అరూప్ రాయ్ బెంగాల్ రాజకీయాల్లో చాలా సీనియర్. హౌరా ప్రాంతానికి చెందిన ఆయన టీఎంసీ ఆవిర్భావం నుంచి దీదీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. హౌరా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అరూప్ మమత ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. ఒకప్పుడు దీదీకి నమ్మిన బంటుగా ఉన్న నేతే ఇప్పుడు ఆమెకు ప్రత్యామ్నాయ నాయకుడిగా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇకటు మమతా బెనర్జీని పార్టీ నుంచి పూర్తిగా దూరం చేయలేదని, ఆమె కోరుకుంటే ప్రధాన సలహాదారుగా వ్యవహరించవచ్చని తిరుగుబాటు వర్గం నేతలు వ్యాఖ్యలు చేయడం
రాజకీయంగా మరింత చర్చకు దారితీస్తోంది. తిరుగుబాటు వర్గం నిర్వహించిన సమావేశంలో టీఎంసీ పార్టీ గుర్తు కనిపించినా మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఫోటోలు ఎక్కడా లేవు. పార్టీపై వారి హక్కును ప్రకటించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇకటు రెబెల్స్ గ్రూప్ తీసుకున్న నిర్ణయాలు, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై దీదీ వర్గం నాయకులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. రాజ్యాంగం ప్రకారం ఇలాంటి సమావేశం నిర్వహించే అధికారం రెబల్ నేతలకు లేదని ఫైర్ అవుతున్నారు. టీఎంసీ అంటే మమత, మమత అంటే టీఎంసీ అని పార్టీ చీఫ్ ను మార్చుతూ నిర్ణయం తీసుకునే అధికారం తిరుగుబాటు నేతలకు లేదని అంటున్నారు. ఇకటు రెబెల్స్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని ఫిర్హాద్ హకీం, అరూప్ బిస్వాస్, అరూప్ రాయ్, జావేద్ ఖాన్, రతిన్ ఘోష్, విప్లబ్ మిత్రా, స్నేహాశిస్ చక్రవర్తి, సబీనా యాస్మిన్ కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇకటు దీదీని పార్టీ చీఫ్ గా తొలగిస్తూ రెబెల్స్ గ్రూప్ నిర్ణయం తీసుకోవడానికి ఒక్కరోజు ముందే నేషనల్ వర్కింగ్ కమిటీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి మమత ఓ జాబితా పంపించారు. ఇందులో దీదీనే టీఎంసీ చైర్పర్సన్ గా ఉన్నారు. దీంతో పార్టీపై ఇంకా తనకే పూర్తి అధికారాలు ఉన్నాయనే సంకేతాన్ని ఆమె పంపినట్లయింది. అయితే 2022లో ఏర్పాటైన జాతీయ వర్కింగ్ కమిటీ గడువు ముగిసిందని, దీంతో కొత్త కమిటీని ఏర్పాటు చేశామని తిరుగుబాటు వర్గం వాదిస్తోంది. ఎన్నికల సంఘానికి తమ నిర్ణయాలను తెలియజేస్తామని ప్రకటించింది. దీంతో రాబోయే రోజుల్లో టీఎంసీలో ఆధిపత్య పోరాటం పీక్స్ కు చేరే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. బెంగాల్లో అధికారం, పార్టీ గుర్తింపు కోసం రెండు వర్గాల మధ్య సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బలమైన కాంగ్రెస్ ను ఎదురించి బెంగాల్లో అంతకు మించి బలంగా ఉన్న వామపక్షాలకు ఎదురొడ్డి నిలబడి నిర్మించుకున్న సామ్రాజ్యం టీఎంసీ. ఆ పార్టీకి బీటలు బారి కోటలు కూలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు దగ్గర అనుకున్న ప్రతి ఒక్కరూ దీదీకి దూరం జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఏకంగా పార్టీనే చేజారిపోయే పరిస్థితి. అసలు దీనికి కారణం ఏంటి? ఇప్పుడు దీదీ రాజకీయ భవిష్యత్ ఏంటి? అన్ని వైపుల నుంచి ఎదురవుతున్న సవాళ్లతో ఒత్తిళ్లను దీదీ ఎలా ఎదుర్కొనే ఛాన్స్ ఉంది? ఇప్పుడు మమత ముందున్న ఆప్షన్లు ఏంటి? ఈ పరిస్థితి వెనక దీదీ నిర్ణయమే కారణమా? కీలక నేతలు దూరం, మమత పరిస్థితేంటి? దీదీ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? మమతా బెనర్జీ ముందున్న ఆప్షన్లు ఏంటి? గత ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేసి శాసనసభాపక్షంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత 20 మంది ఎంపీలు దీదీకి హ్యాండ్ ఇచ్చి ఊరు పేరు లేని పార్టీలో చేరిపోయారు. ఇప్పుడేమో ఏకంగా చీఫ్ పదవి నుంచి పక్కన పెట్టేశారు. కారణాలు ఏవైనా 28 ఏళ్ల టీఎంసీ చరిత్రలో ఇలాంటి సంక్షోభం రావడం ఇదే మొదటిసారి. నిజానికి ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత అలర్ట్ అయిన దీదీ టీఎంసీకి చెందిన అన్ని సంస్థాగత కమిటీలు, అనుబంధ సంఘాలను రద్దు చేశారు. పార్టీని పునర్వ్యవస్థీకరించాలనే ప్రయత్నాలు చేశారు. ఇదే దీదీకి ఇబ్బందిగా మారిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కమిటీలు లేకపోవడంతో అసెంబ్లీలో ఎవరికి మెజారిటీ ఉంటే అదే అసలైన పార్టీ అని స్పీకర్, ఎన్నికల సంఘం గుర్తించే అవకాశం ఉంది. ఆ కమిటీలు ఉంటే ఆ కమిటీల్లోని 3/2 మెజారిటీ అవసరం అయ్యేది. అది రద్దు చేయడంతో పార్టీ తిరుగుబాటు వర్గం చేతుల్లోకి వెళ్లడం ఈజీ అయ్యిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాత కమిటీలను దీదీ రద్దు చేయడంతో ఆ సంస్థాగత ఖాళీని రితబ్రత బెనర్జీ వర్గం ఉపయోగించుకుంది. మెజారిటీ ప్రజా ప్రతినిధులకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని ప్రకటిస్తూ కొత్త జనరల్ కమిటీ, వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసుకుంది. ఈ కమిటీల ఆధారంగానే దీదీని పార్టీ చీఫ్ గా తొలగించడం, అభిషేక్ను సస్పెండ్ చేయడం లాంటి నిర్ణయాలు తీసుకుంది. మమత వర్గం ఎన్ని కామెంట్లు చేసినా రెబెల్స్ గ్రూప్ మాత్రం తమది తిరుగుబాటు కాదని, పార్టీపై కంట్రోల్ను తిరిగి దక్కించుకునే చర్య అంటోంది. అయితే అటు దీదీ కూడా ఓ జాబితాను ఎన్నికల సంఘానికి పంపించడంతో
ఖచ్చితంగా ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కే ఛాన్స్ ఉంటుంది. మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ చీలిక తర్వాత జరిగిన పరిణామాలు బెంగాల్లోనూ చోటు చేసుకోవడం ఖాయం. ఓవరాల్ గా దీదీ వర్గం వర్సెస్ రెబల్ గ్రూప్ మధ్య పోరు ఇప్పుడు పూర్తిగా కోర్టులు, ఎన్నికల సంఘం ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నా, ఎందరు నేతలు పార్టీని వీడినా దీదీ రాజకీయ భవిష్యత్కు ఎలాంటి ఢోకా ఉండదు అనేది మరికొందరి వాదన. పొలిటికల్ పార్టీకి నాయకులు ముఖ్యమే, అయితే దీదీ విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్. ఆమె ఇమేజ్ పార్టీ కంటే చాలా పెద్దదనేది ఇంకొందరి వాదన. టీఎంసీ అనేది పూర్తిగా మమత అనే ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ తిరిగే వ్యవస్థ. ఎమ్మెల్యేలు, ఎంపీలు హ్యాండ్ ఇచ్చినా దీదీ వెనక్కి తగ్గినట్లు కనిపించలేదు. నాయకులు పోయినా పర్లేదు, కొత్త క్యాడర్ను తానే తయారు చేసుకుంటాను అనే ధీమాతో కనిపించారు. నిజానికి ఆ నమ్మకంతోనే కమిటీలను రద్దు చేశారు. అయితే అదే ఇప్పుడు బూమరాంగ్ అయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు టీఎంసీ పార్టీ ఎవరికి దక్కుతుంది, గుర్తు ఎవరికి వెళ్తుందనే సంగతి ఎలా ఉన్నా రాజకీయంగా దీదీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఒంటరి పోరాట పటిమ, ఆమె వీధి పోరాటాల అనుభవమే దీదీని బెంగాల్ రాజకీయాల్లో కీలకంగా ఉంచుతుందనే చర్చ జరుగుతోంది. అందరూ వెళ్లిపోయినా ఢోకా లేదనడానికి ప్రధాన కారణం దీదీ ప్రజాకర్షణే. దీదీ రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేల నిర్ణయాలు రాజకీయ తిరుగుబాటులా కనిపించినా అసలు పోరు ఇకపై ఎన్నికల సంఘం దగ్గర జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలైన తృణమూల్ కాంగ్రెస్ ఎవరిది, పార్టీ గుర్తుపై హక్కు ఎవరికి ఉంది, తిరుగుబాటు వర్గం బలం ఎంత, మమతా బెనర్జీ నెక్స్ట్ స్టెప్ ఏంటనే ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లోనే తేలబోతున్నాయి. ఇకటు టీఎంసీకి ఎదురవుతున్న పరిస్థితులు, దీదీకి తగులుతున్న షాకులతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అఖండ కాంగ్రెస్ అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్లోకి టీఎంసీని విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి వీటన్నింటికీ దీదీ తన మార్క్ ఆన్సర్ ఇస్తారా? ఏం జరగబోతోంది? బెంగాల్ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకోబోతోందనేది ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.